వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం వేములపూడి గ్రామంలో టీడీపీ నిర్వహించిన సభ మహిళలతోటి యువతలతోటి కేరింతలతో దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడారు. అనకాపల్లి నియోజకవర్గంను నడిపించాలన్నా, కొత్తగా పరిశ్రమలు రావాలన్నా, ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాకు కమలం గుర్తుపైన ఓటు వేసి, అదే విధంగా నర్సీపట్నం నియోజకవర్గానికి అయ్యన్న పాత్రుడు పోటీ చేస్తున్నారు. ఆయనకి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నర్సీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ఈ సైకో ప్రభుత్వం పోవాలని, సైకిల్ రావాలని అన్నారు. రాష్ట్రంను అభివృద్ధి పదంలో నడిపించాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఉండవలసిన ఆవశ్యకత ఉందని, అదేవిధంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని, రేపు జరగబోయే ఎన్నికల్లో మీరందరూ తప్పక ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు ఒకటే సరిపోవని, అభివృద్ధి కూడా ఉండాలని, అభివృద్ధి అంటే రోడ్లు, డ్రైనేజీ కాదు, తన కాళ్ల మీద తను నిలబడే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. నేను ఇక్కడికి వచ్చే ముందు ప్రధానమంత్రి పిలిచి నిన్ను అనకాపల్లి పంపిస్తున్నా, అక్కడ ఎవరెవరైతే అయోధ్య రామ మందిరం చూడాలనుకున్నారో, ముఖ్యంగా మహిళలకి ఈ వేములపూడి నుంచి ఎంతమంది వస్తే మొట్టమొదటిగా మహిళలకు అవకాశం, వారందరినీ కూడా అయోధ్య రామ మందిరం దర్శనం చేయిస్తామని చెప్పేసి, మీకు ఇక్కడ నుంచి తునికి కానీ అనకాపల్లికి కానీ ఉచిత బస్సు ప్రయాణమే కదా. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4వ తారీఖు నుంచి ఇక్కడ నుంచి తుని కానీ అనకాపల్లి కానీ ఏది దగ్గర అయితే అక్కడ ట్రైన్ పెడతానో, నేరుగా నేను మీతో ట్రైన్లో వచ్చి దర్శనం చేయించి మళ్ళీ ఇక్కడ వేములపూడికి తీసుకొని వచ్చేస్తామని చెప్పి తెలియజేస్తూ, బూత్లోకి పోతానే పార్లమెంట్ ఓటిస్తారు. వైట్ కలర్ బ్యాలెట్, ఆ బాక్స్ శాంపుల్ బాక్స్ ఉంది మన దగ్గర. ఆ శాంపుల్ బాక్స్ లో 3వ నెంబర్లో కమలం పువ్వు ఉంటుంది. కమలం పువ్వుకు ఆ ఓటేసి పక్కనే ఇంకో బాక్స్ ఉంటుంది. అక్కడ మన అయ్యన్న పాత్రుడు గారికి సైకిల్ గుర్తు పైన ఓటేయాల. మీకు ఈ 4 రోజులు మీ గ్రామాల్లో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అందరికి చెప్పి, మీకు కనపడాల్సిందంతా ఒక కంటిలో కమలం, ఇంకో కంటిలో సైకిల్ తప్పితే వేరే ఏమీ కనపడద్దు. 13వ తారీఖు వరకు మిగతా విషయాలన్నీ ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేసుకోవాలనేది అయ్యన్న పాత్రుడికి మాకు వదిలేండి. మేము ఇప్పుడే అనుకుంటున్నాం కారులో, అన్నా నువ్వు ఏ మంత్రి పదవి చేయలేదో చెప్పు, ఏ మంత్రి పదవి రాసుకునేది నువ్వే కదా అని చెప్పేసి. అలాగే నాకు కూడా ఇక్కడి నుంచి అవకాశం వచ్చి, నిన్న ప్రధానమంత్రి చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు, సీఎం రమేష్ ని గెలిపించండి, ఢిల్లీలో ఏమి పని కావాలన్నా చేసుకొని వచ్చే అనుభవం ఉందని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ముత్యాల నాయుడు ఉన్నాడు, ఏమన్నా చేసుకోగలుగుతాడా? అదే అయ్యన్న గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పుడు ఏ విధంగా డెవలప్ చేశాడు. ఈయన డిప్యూటీ సీఎం అంట. ఆ డిప్యూటీ సీఎం పంచాయతీ నిధులు వాళ్ళ మాడుగుల మండలంలో కూడా, దేవరాపల్లి మండలంలో కూడా పంచాయతీ నిధులు ఇచ్చిన దౌర్భాగ్యుడు ఎంపీ అయిపోయి మన ప్రాంతానికి మేలు చేస్తారంటే అయిపోయింది. ఆ సినిమా క్లోజ్, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నా, మన ప్రభుత్వం వస్తుంది, మీరందరూ కూడా ఈ 4 రోజులు కష్టపడి పనిచేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాను.